స్తోత్రం. చేతులు పైకెత్తండి. మీరు అల్లు చెప్పేటప్పుడల్లా చేతులు పైకెత్తాలి, కానీ ఏదో మీరు ఎరగబడినట్టుగా అండి. మీరు చేతులు పైకెత్తకపోవటం వల్ల ఏమర్థమో తెలుసా? మేము అల్లు అన్నప్పుడు, స్తోత్రం అన్నప్పుడు మీరు చేతులు పైకెత్తి అల్లు చెప్పినప్పుడు ఏమైందంటే మీరు వాక్యం వింటూనే ఉన్నారు అని మాకు అర్థమవుద్ది. మీరు కొంతమంది చేతులు పైకెత్తి కొంతమంది చేతులు ఎత్తట్లేదంటే అర్థం ఏంటంటే మీరు వేరే ఆలోచనల్లో వేరే లోకంలో ఉన్నట్టు మాకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలోనే ఉన్నారా? మంచిది, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట సార్వత్రిక సంఘం జీవంగల దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. అంజూరపు చెట్టు వచ్చేవరకల్లా ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితానికి గుర్తుగా ఇక్కడ ఉంది. మొత్తం మీద ఈ ద్రాక్ష తోట యజమానుడు, ఈ ద్రాక్ష తోట యజమానుడు మన తండ్రి అయిన దేవాతి దేవుడు. అయితే ఆయన సంవత్సరానికి ఒక్కమారే మాత్రమే ద్రాక్ష తోటలోకి వస్తాడు. ఆ ద్రాక్ష తోటని ఎప్పుడు ఆలనా పాలన చూసుకునే ఆయన ఒక ఆయన ఉంటాడు, అక్కడే ఉంటాడు, తోటలో ఉంటాడు. ఆయన పేరు ఏంటి అంటే తోటమాలి. స్తోత్రం. ఎవరు తోటమాలి? తోటమాలి ఎవరంటే ఆలనా పాలన చూసుకున్న ఆయన, మంచి చెడులన్నీ చూసుకునే ఆయన. ఆ తోటకి ఏ సమయంలో ఏమి కావాలో ఎలా చెయ్యాలో అంటే ఎరువేసేటప్పుడు ఎరువేయాలి, నీళ్లు పెట్టేటప్పుడు నీళ్లు పెట్టాలి, మందేసేటప్పుడు మందేయాలి, కలుపు పీకేటప్పుడు కలుపు పీకేయాలి. అంటే దాని ఆ పొదలన్నీ బాగు చేయాలి, చెట్లన్నీ బాగు చేయాలి. అవన్నీ చూసుకునే వారిని ఎవరన్నారు? తోట మాలి. ఆ తోటమాలి ఎవరంటారా? మన ప్రభువైన యేసుక్రీస్తుల వారే. స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే ఆయన కూడా అక్కడే ఉన్నాడు. దేని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, ఆ మహోన్నతుడైన ప్రభు, ఆ జీవంగల దేవుడు, పరిశుద్ధుడు సంవత్సరానికి ఒక మారు ద్రాక్ష తోటలోనికి వస్తాడంట. ఆ తోట ఎలా ఉందో చూసుకోవటానికి. అయితే ఆయన ద్రాక్ష తోటలోకి వస్తాడు, కానీ ద్రాక్ష తోట విషయంలో ఆయనకు దిగులు లేదు, ద్రాక్ష తోట విషయంలో ఆయనకు చింత లేదు. ద్రాక్ష తోట అంతా కూడా ఫలభరితముగా ఉన్నది. ద్రాక్ష తోట అంతా ఎలా ఉంది? ఫలభరితముగా ఉంది. ఏ సమయానికి పూత రావాలో, పిందెలు రావాలో, కాయలు రావాలో, ఫలాలు రావాలో ఆయా సమయాలకి ద్రాక్ష తోట మంచిగా ఫలిస్తానే ఉంది, బాగానే ఉంది. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు, ఆ యెహోవా దేవుడు, ఆ ప్రేమగల దేవుడు అండి సంవత్సరానికి ఒక మారు ఆ ద్రాక్ష తోటని చూసినప్పుడు తోటంతా చక్కరంగా మంచిగా ఫలభరితంగా కాపు కాస్తూ బాగా ఉంది. ఆయనకు కూడా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన కూడా సమరపడుతున్నాడు, చాలా సంతోషపడుతున్నాడు. అయితే ప్రియులరా, ద్రాక్ష తోట విషయంలో దిగులు లేదు, కానీ ఏ చెట్టు విషయంలో ఆయన దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడంటే అంజూరపు చెట్టు గురించి అంట. మళ్ళా చెప్తున్నా, ఎవరండి అంజూరపు చెట్టు? అమ్మ చెప్పండమ్మా. మనమే. ఇటు చేపెట్టి నేనే అంజూరపు చెట్టు అనండి. నేనే అంజూరపు చెట్టు.
హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఎవరి విషయంలో ఆయన దుఃఖపడుతున్నాడు, ఎవరి విషయంలో చింతపడుతున్నాడు, ఎవరి విషయంలో బాధపడుతున్నారు, ఎవరి విషయంలో ఆయన ఆవేదన చెందుతున్నాడంటే, ఇదిగో ఆ అంజూరపు చెట్టు విషయంలో ఆ తోట యజమానుడు అంటే బాధపడుతున్నాడు. కారణం ఏమిటంటే, ఇదిగో అంజూరపు చెట్టుని చాలా ముద్దుగా, చాలా ప్రేమగా, చాలా ఆప్యాయతగా ఆ ద్రాక్ష తోట మధ్యలో లేకపోతే ఎక్కడో ఒక శ్రేష్టమైన స్థలములో, ఆయనకి ఇష్టమైన స్థలములో ఆ ఇష్టమైన చెట్టుని ఎంతో అల్లారు ముద్దుగా, ప్రేమగా, ఎంతో చక్కగా ఆయన నాటుకున్నాడు. దేని స్తోత్రం చెప్పండి. నాటుకున్నాడు. నాటుకున్న తర్వాత చిన్న మొక్క తెచ్చి నాటుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలకి దాని కాయలు వస్తాయి చెప్పనమా? 3 లేదా 4 లేదా 5 అనుకో. చిన్న చెట్టు నాటాడు, 3 సంవత్సరాలు చూశాడు, లేకపోతే 5 సంవత్సరాలు చూశాడు. 5 సంవత్సరాల తర్వాత ఏం రావాలి? కాపు రావాలి. మొత్తం మీద ఆయన వచ్చాడు, చూశాడట. మొదటి సంవత్సరం వచ్చి చూసినప్పుడట ఏం వెతికాడు ఆయన? అంజూరపు పండ్లు వెతికాడట. వెతక వచ్చినప్పుడని ఉంది ఇక్కడ. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమియో దొరకలేదట. స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, నాటిన కాలం నుండి దాని ఫలాలు వచ్చే కాలం వరకు మనం దాని గురించి ఏం మాట్లాడకూడదు. ఇక అది 3 సంవత్సరాల తర్వాత, లేకపోతే 5 సంవత్సరాల తర్వాత నుండి అది పోతలు వచ్చి, పిందెలు వచ్చి, కాయలు కాసి ఫలాలు రావాలి కదా. అప్పుడు ఆయన ఫలాలు వెతికాడట. స్తోత్రం. పూత రాకుండా, పిందెలు రాకుండా, పచ్చికాయలు రాకుండా అండి ఫలాలు వెతుకుతాడా? కాదు. ఆ టైంలోనే, ఫలాలు వచ్చే టైంలోనే దాన్ని ఆయన వెతికాడట. స్తోత్రం. కానీ ప్రియులారా, ఒక్క ఫలమైనా కనిపించలేదట మొదటిసారి వెతికినప్పుడు. విశ్వాసి, నీ గురించే మాట్లాడుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు, మీ గురించే మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా ఇదిగో ఈ సంఘానికి వస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ఈ ద్రాక్ష తోటలో నువ్వు నాటబడి, ఎన్ని సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించబడి, ఎన్ని సంవత్సరాలుగా ఈ సారవంతమైన దేవుని ఉపదేశాన్ని ఆలకించబడి, ఎన్ని సంవత్సరాలుగా ఇదిగో మోకరించి ప్రార్థన ఉపవాసం నుండి ప్రార్థన చేయబడి, ఎన్ని సంవత్సరాలు అయింది? నాటబడి ఎంతకాలమైంది? ఈ సంఘములో, ఈ సేవలో, ఈ చర్చిలో, ఈ మందిరములో, ఈ జీవంగల తోటలో, ఈ ద్రాక్ష తోటలో ఎన్ని సంవత్సరాలైంది? అంజూరపు చెట్టుగా ఉన్న నీవు నాటబడి ఎన్ని సంవత్సరాలైంది? మారు మనసు పొందావా? పాప క్షమాపణ నొందావా? పాపాలు ఒప్పుకున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నావా? ఇంకా ఆచారాలలో బ్రతుకుతున్నావా? లోకంలో బ్రతుకుతున్నావా? లోక పద్ధతుల్లో బ్రతుకుతున్నావా? లోక ఆ కార్యక్రమాల్లో బ్రతుకుతున్నావా? ఎలా జీవిస్తున్నావు? ఎందుకు నీకు ఫలాలు రాలేదు? ఎందుకు ఇంకా ఫలాలు రాలేదు? నీ బ్రతుకులో ఎందుకు ఫలాలు రాలేదు? నీ జీవితంలో ఎందుకు ఫలాలు రాలేదు? దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నీలో వెతుకుతున్నాడు. ఓ అంజూరపు చెట్ట, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ అంజూరపు చెట్ట, దేవుడు నీలో వెతుకుతున్నాడు. సరైన మారు మనసు పొందిందా? సరైన భయభక్తులు కలిగి జీవిస్తుందా? సరైన ప్రార్థన జీవితం కలిగి ఉందా? సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉందా? సరైన ఉపదేశ క్రమంలో వాక్య జీవితాన్ని కలిగి ఉందా? సరైన బ్రతుకుతున్నావా?
సరి అయిన జీవితం జీవిస్తున్నావా? దేవుడికి పేరు పెట్టుకొని దేవుని బిడ్డగా అనిపించుకుంటున్నావు, కానీ దేవుడికి తగినట్లుగా బ్రతుకుతున్నావా? వాక్యానికి తగినట్టుగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధాత్మ దేవునికి తగినట్లుగా బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయనకి ఇదిగో నువ్వు కృతజ్ఞతగా ఇదిగో బ్రతుకుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా ఈ లోకంలో? ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఆయన నిన్ను వెతకవచ్చినప్పుడట ఫలములతో ఆయనకి నువ్వు కనబడాలి. నీ విశ్వాసం ఫలభరితముగా కనబడాలి. నీ ఆత్మీయత ఫలభరితముగా కనబడాలి. నీ జీవితము ఫలభరితముగా కనబడాలి. మొదటి సంవత్సరం వచ్చినప్పుడు అంజూరపు చెట్టును ఫలాల కోసం వెతికినప్పుడు ఒక్క ఫలము కూడా కనిపించలేదట. సరేలే, ఈ సంవత్సరానికి ఇంకా కాపు రాలేదు, ఫలాలు రాలేదనుకొని ఆయన వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళిపోయి మళ్ళా సంవత్సరానికి రెండోసారి వచ్చాడు. మళ్ళా సంవత్సరానికి చెప్పండమ్మా, ఏమా వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? చెప్పండి హల్లెలూయా. మొదటిసారి వచ్చాడు, ఏ ఫలాలు కనిపించలేదు, ఆయన వెళ్ళిపోయాడు. రెండో సంవత్సరానికి మళ్ళా రెండోసారి వచ్చాడట. ద్రాక్ష తోట విషయంలో ఆయనకు చింత లేదు, ద్రాక్ష కాయల విషయంలో చింత లేదు, ద్రాక్ష ఫలాల విషయంలో చింత లేదు. ద్రాక్ష దాని కాపు అది కాస్తానే ఉంది, దాని ఫలాలు అది ఇస్తానే ఉంది. ఇదిగో ఆ సంఘం విషయంలో, ఆ యొక్క జీవంగల సంఘం విషయంలో, ఆ సార్వత్రిక సంఘం విషయంలో, ఆ దేవుని సంఘమైన ద్రాక్ష తోట విషయంలో, దాని ఫలాల విషయంలో ఎలాంటి చింత ఆవేదన ఏమీ లేదు. మరి దేని విషయంలో ఆయన చింతపడుతున్నాడు? అంజూరపు చెట్టు విషయంలో ఆయన చింతపడుతున్నాడు. రెండో సంవత్సరానికి వచ్చాడు, రెండోసారి కూడా వెతికాడు. రెండోసారి కూడా వెతికినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు వెతికినప్పుడు రెండో సంవత్సరము కూడా అంజూరపు చెట్టులో ఏం కనబడలేదు. చెప్పండి చెప్పండి చెప్పండి. అరే పోయినసారి వస్తే సరేలే, అప్పుడేలే, కొత్తగా తెలిసి తెలియక ఇంకా ఆత్మీయంగా ఎదగలేకపోయిందిలే, వాక్యం అర్థం కాలేదేమో, పాపం ప్రార్థన చేసుకోవడం చేత కాలేదేమో, ఎలాగో సావాసంలో ఉండటం చేత కాలేదు, కొత్త కదా, మొత్తం మీద ఫలాలు రాలేదు ఆత్మీయంగా. ఇదిగో రెండో సంవత్సరం వచ్చి ఆయన ఫలాలు వెతికితే కూడా ఫలాలు కనబడలేదట. స్తోత్రాలు చెప్పండి. ఫలాలు కనిపించలేదు. రెండో సంవత్సరములు కూడా ఫలాలు కనిపించలేదు. ఆకుల మధ్యలో వెతికాడు, చెట్టు చుట్టూరు తిరిగి తిరిగి ఇదిగో ఆకుల మధ్యలో వెతికాడు, కానీ ఎక్కడ కూడా ఫలాలు కనిపించలేదు. అప్పటికి సమర్థించుకోండి, సర్లే ఇంకొక సంవత్సరం చూద్దాంలే, ఇంకొక చెప్పండి ఇంకొక సంవత్సరం చూద్దాంలని రెండో సంవత్సరం కూడా ఫలాలు కనిపించకపోవటం వల్ల ఆయన తిరిగి వెళ్ళిపోయాడట యజమానుడు. తర్వాత మూడో సంవత్సరానికి వచ్చాడు. తోటను చూడడానికి వచ్చినప్పుడు ద్రాక్ష తోట విషయంలో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదిగో మంచిగా ఫలభరితముగా ద్రాక్ష తోట ఉంది, చాలా మయమార్థంగా ఉంది. ఇదిగో ఆ తోట విషయంలో, ఆ సేవ విషయంలో, ఆ సంఘం విషయంలో, ఆ సేవకుని విషయంలో, ఆ యొక్క తోట విషయంలో ఆయన సంతోషంగానే ఉన్నాడు, ఎలాంటి చింత లేదు. కానీ దేని విషయంలో ఆయన చింతపడుతున్నాడు, దేని విషయంలో దిగులు పడుతున్నాడు, ఏ విషయంలో ఆయన బాధపడుతున్నాడు, ఏ విషయంలో అంటే ఆయనకి ఇష్టంగా, అపురూపంగా, ఇష్టంగా, ఎంతో ప్రేమగా తోటలో నాటుకున్న
అంజూరపు చెట్టు విషయంలోనే 3వ సంవత్సరం కూడా వచ్చాడు. వింటున్నారా? చెప్పండి హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడు? మూడోసారి వచ్చి కూడా ఆ చెట్టుని చూశాడట. చెట్టు చుట్టూతూ తిరిగాడట. చెట్టు లోపల ఆకులలో చూశాడట. ఒక్క ఫలము కనిపించదు. 3వ సంవత్సరానికి కూడా 3వసారి కూడా ఇదిగో అంజూరపు చెట్టులో, ఆ చెట్టుకి ఆ ఆకుల మధ్యలో ఎక్కడైనా ఒక ఫలమైన కనిపించిందేమో అంటే, దొరికిద్దేమో అంటే, ఇదిగో ఎక్కడ కూడా కనిపించలేదు. అప్పుడు ఇంకా ఆయన చాలా బాధపడ్డాడు. అరే, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టాం, ఎంతమంది దైవ సేవకులు వచ్చి ఉపదేశం చెప్పాడు, ఎంతగా ప్రార్థన కూడికలు, ఎంత ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, ఆత్మ సత్యముతో కూడిన ఆరాధన, సారవంతమైన ఉపదేశం, ఎంతో గొప్ప ఉజ్జీవ ప్రార్థనలు, ఎంత గొప్పగా దైవ సేవకులు వచ్చి సారవంతమైన వాక్యాన్ని ప్రకటించినా కూడా ఏది ఈ అంజూరపు చెట్టు బాగుపడదేంటి? ఈ అంజూరపు చెట్టు, ఈ సహోదరుడు బాగుపడ్డేంటి ఆత్మీయంగా? ఈడు ఇంకా అక్కడే ఉన్నాడే, ఎక్కడేసిన గొంగలి అన్నట్లుగా అక్కడే ఉన్నాడు. ఫలింపు లేనివాడిగా ఉన్నాడు. ఫలింపు లేనిదిగా ఉన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? తోటమాలిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? తోటమాలిని పిలిచాడు. తోటమాలి ఎవరు? యేసయ్య. మన తోటమాలి ఎవరు? యేసయ్య. యేసయ్యని పిలిచాడు. తండ్రి అయినది ఈ అంజూరపు చెట్టు ఉన్నటువంటి నేల ఏమైపోయిందంట? ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ఈ భూమి వ్యర్థమైపోతుందంట. ఈ అంజూరపు చెట్టుని నేనెంతో ప్రేమతో తెచ్చుకొని నాటితే ఇన్ని సంవత్సరాలకి దీనికి ఫలాలు కనిపించలేదు. వరుసగా 3 సంవత్సరాలు నేను వెతికాను, ఫలాలు ఏమి కనిపించలేదు. దీనివల్ల ఈ భూమి ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. చేసిన సేవ ఏమైపోయింది? చేసిన పరిచర్య ఏమైపోయింది? చేసిన ఉపదేశం ఏమైపోయింది? చేసిన ప్రార్థనలు, ఆరాధనలు, చేసిన సహవాసము, చేసిందంతా ఏమైపోయింది? వ్యర్థమైపోతుంది. ఎన్ని వాక్యాలబ్బా, ఎన్ని ఉపవాస కోటాలబ్బా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు అండి. వ్యర్థమైపోతుంది. ఈ భూమి వ్యర్థమైపోతుంది. ఈ చెట్టు నరికివేయి అన్నాడు. ఏమన్నాడు? నరికివేయి. ఈ భూమి వ్యర్థమైపోతుంది, ఈ చెట్టు నరికివేయి అంటే తోట యజమానుడు చెప్పినప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా నా మాట వినయ్యా. ఈ చెట్టుని లేదు, నేను 3 సంవత్సరాల నుండి దాని యొక్క ఫలాలు వెతుకుతున్నాను. అతని జీవితాన్ని చూస్తున్నాను, ఆమె జీవితాన్ని చూస్తున్నాను, ఆ కుటుంబాన్ని చూస్తున్నాను, ఆ వ్యక్తులను చూస్తున్నాను. అయినా కానీ ఎలాంటి ఫలితము, ప్రయోజనమేమి లేదు. తీసేయి, నరికిపడి అగ్నిలో కాల్చిపడి నరికేయి అంటాడు ఆ మహోన్నతుడైన దేవుడు.
యేసయ్య ఎంత ప్రేమ గలవాడో చూడండి, యేసయ్య ఎంత జాలి గలవాడో చూడండి. అడ్డుపడుతున్నాడు, నీకు అడ్డుపడుతున్నాడు. దేవునికి నీకు మధ్యలో ఇదిగో మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో నిన్ను చంపేయకుండా, నిన్ను పాడు చేయకుండా, నిన్ను తీసి పడేయకుండా ఇదిగో ఆయన అడ్డుపడుతున్నాడు. నీ విషయంలో తండ్రి కోపానికి అడ్డుపడుతున్నాడు, తండ్రి ఉగ్రతకి అడ్డుపడుతున్నాడు, తండ్రి కోపానికి, తండ్రి ఉగ్రతకి అడ్డుపడుతున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం నుంచి చూద్దామయ్యా. ఆయన అంటాడు వద్దు వేస్ట్, దానివల్ల భూమి పెడతాం. ఆ చెట్టు ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఇంకొక చెట్టు ఉంటే, ఇంకొక విశ్వాస అయితే, ఇంకొక పురుషుడైతే, ఇంకొక స్త్రీ అయితే, ఇంకొక కుటుంబం అయితే ఫలించేదేవే, ఫలించేవారే. అందుకని ఆ భూమి వ్యర్థమైపోతుంది కాబట్టి నరికిపోయి. కానీ యేసు ప్రభు నరకనీయకుండా ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. అర్థమైందా యేసయ్య ప్రేమ మీకు? ఆ తోటమాలి ప్రేమ అర్థమైందా? కలవరు శిలువలో 3 మేకుల మధ్యలో వేలాడుతున్నటువంటి యేసయ్య ప్రేమ మీకు అర్థమైందా? తండ్రి వీరేమి చేసినారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడా లేదా? చెప్పాలి. తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు మధ్యలో ఉన్నాడు, మనము కింద ఉన్నాం. ఆ తండ్రి అంటాడు ఈ భూమి వ్యర్థమవుతుంది, నరికి పడేయి. ఆ తండ్రి అంటాడు ఈ భూమి వ్యర్థమైపోతుంది, నరికి పడేయి, తీసివేయి. ఆ స్థానంలో ఇంకొక చెట్టు వేస్తే, ఇంకొక ముక్క వేస్తే అదైనా ఫలించేదే. కాబట్టి ఇప్పటికే వ్యర్థమైపోయింది, దాని ఫలాలు వెతికాను, ఒక్కడు కూడా నాకు కనబడలేదు, అది నాకు దొరకలేదు, అది వ్యర్థమైపోతుంది, భూమి అంతా తీసివేయి, నరికివేయి అంటుంటే నేను అడ్డుపడుతున్నా. మీరేమి చేయుచున్నారు? మీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి ప్రభు. అయ్యా వారు ఫలించలేకపోతున్నారు, నిజమే. వారు ఇంకా ఆచారాలలో ఉన్నారు, నిజమే. వారు ఇంకా శరీరాశల్లో కోరికల్లోనే ఉన్నారు, నిజమేనయ్యా. ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్న మాట నిజమే. కానీ వారిని నశింపు చేయటం నాకైతే ఇష్టం లేదు. ఎవరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. మన పోలికలో, మన ఆకారంలో సృష్టించబడ్డ మానవ జాతి ఎవరు నశించిపోవడం నాకు ఇష్టమో ఎంత మాత్రము లేదు. ఈ ఒక్కసారి చూద్దాం, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం. మార్చుకుంటాడేమో బుద్ధి మార్చుకుంటాడేమో, బ్రతుకు మార్చుకుంటాడేమో. ఈ ఒక్కసారి చూద్దాం, బ్రతుకు మార్చుకుంటుందేమో, మారుతాడేమో. ఒక్క సంవత్సరం చూద్దామయ్యా. యేసయ్య అడ్డుపడుతున్నాడు. వారు ఏమి చేసినారు వారు ఎరుకరయ్యా, వారిని క్షమించండి అయ్యా. తండ్రి క్షమించండి అయ్యా. ఈ ఒక్క సంవత్సరం నేను చూస్తా, ఎరివేస్తా, పాది చేస్తా, ఆ యొక్క అడ్డున్న రాళ్ళన్ని తీసేస్తా, కలుపంతా తీసేస్తా, నీళ్లు పోస్తా, మందేస్తా, విరివేస్తా. దానికి ఎంత చెయ్యాలో అంత చేస్తానయ్యా. ఆ చెట్టు ఫలింపు రావాలంటే ఎంత చెయ్యాలో చెప్పండి, అంత చేస్తానయ్యా, అంత చేస్తానయ్యా. నరికివేయమని చెప్పొద్దయ్యా, తీసివేయని చెప్పొద్దయ్యా, నరికివేయని చెప్పొద్దయ్యా. ఈ ఒక్క సంవత్సరానికి సహాయం, ఈ ఒక్క సంవత్సరాన్ని తండ్రి కోపానికి
తోటమాలి యజమానుని, ఆ తోట యజమానుని యొక్క కోపానికి తోటమాలి అయిన యేసయ్య అడ్డుపడ్డాడు. ఆయనే అడ్డుపడకపోతే మనం ఏమయ్యేవారం చెప్పండి, చెప్పాలి. ఆయనే అడ్డుపడకపోతే మనం ఏమయ్యేవారిమి? సరిగ్గా 20 సంవత్సరాల క్రితము ఆయనే నా ప్రాణానికి అడ్డుపడకపోతే ఇదిగో ఈ రోజున నేను అనేవాణ్ణి మట్టిలో మట్టయ్యి, దుమ్ములో దుమ్మయ్యి, ధూళ్ళలో ధూళయ్యి మీకు సేవకుడిగా నేను ఉండకపోయేవాణ్ణి. ఆయన అడ్డుపడ్డాడు కాబట్టే నా ప్రాణము దక్కింది. నేను సజీవుగా నిలబడ్డాడు ఈ భూమి మీద. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఆయన మనకు మధ్యవర్తి. యేసయ్య మధ్యవర్తిగా ఉన్నాడు, అడ్డుపడేవాడిగా ఉన్నాడు. దేవుని కోపాన్ని మన మీదకి రానికుండా అడ్డుపడే మధ్యవర్తిగా యేసయ్య ఉన్నాడు. ఈ ఒక్క సంవత్సరం చేద్దాం. ఇజ్రాయేల్ ప్రజల విషయంలో తండ్రికి కోపం వచ్చింది. మోషే నువ్వు తప్పుకో, ఈ ప్రజలను నేను ఒకే ఒక దినం, ఒకే ఒక రోజు అందరినీ నశింపు చేస్తా అన్నాడు. వెంటనే మోషే అడ్డుపడి, అయ్యా ఒకే రోజున వీరందరినీ నశింపు చేయటానికి, చంపేయటానికి నా ఐగుప్తులో నుంచి వారిని తీసుకొచ్చింది. నా తీరుగా నేను ఎక్కడో హోరేబులో గొర్రెలు మేపుకుంటుంటే నా దాకా వచ్చి నాతో మాట్లాడి నువ్వు ఐగుప్తుకు వెళ్ళి ఫరో ఎదుట నిలబడి నా ప్రజలని పంపించు, మా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి వెళ్ళాలని చెప్పమని నన్ను సిద్ధపరచు తీసుకొచ్చాను. 10 తెగుళ్ళు ఐగుప్తులో, 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద కురిపించి నీ ప్రజలను కాపాడిన అందుకే ఐగుప్తులో నుంచి ప్రజలు మొరపెడితే ఆ మొర్ర ఆలకించి నిశ్చయముగా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో మొరపెట్టగా నేను మొర విన్నాను. మోషే వెళ్ళు నా ప్రజలను విడిపించమని చెప్పింది. అందుకేనా? చంపటానికేనా? ఎర్ర సముద్రం దాటిచ్చింది. వారికి ఆహారాలు పెడుతూ, నీళ్ళు ఇస్తూ, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వారిని కాపాడుతుంది. చంపటానికేనా? ఒకే ఒక రోజున అవసరమైతే నన్ను చంపేయి. నిర్గమ కాండంలో ఈ సంగతులన్నీ ఉంటాయి. అవసరమైతే నన్ను చంపేయి. ఇంతమంది ప్రజలను చంపడానికైనా ఐగుప్తును విడిచిపెట్టి ఆ ఐగుప్తు నుంచి వారిని విడిపించుకొని వచ్చింది. అయ్యా అవసరమైతే నన్ను చంపే కానీ ఈ ప్రజల దేవుడిని పోగొట్టాడు, ఈ ప్రజలను సంపొద్దాడు, బ్రతిమలాడుకున్నాడు, వేడుకున్నాడు, ఏడ్చాడు. ముందు నన్ను చంపేయ్, ఆ తర్వాత ప్రజలను చంపేశాడు. ఆ మాటకు దేవుడు ఒక్కసారిగా తన్నుతానంట పశ్చాత్తాపడైనట్లుగా బైబిల్లో ఉంది. తను ఏమయ్యాట? పశ్చాత్తాపడై. తర్వాత అంటాడు, మోషే అలిగాడు. మోషే ప్రజల మీద అలిగాడు. వెళ్ళు, మీరు ఇక్కడ వద్దు, నా ఎదురుగా ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నువ్వు రాకపోతే మేము పోమన్నాడు. మోషే ఏమన్నాడు? నువ్వు రాకపోతే మేము పోము. అరే బాబు మీరు పోండి, నా కళ్ళ ముందు ఉండొద్దు, నాకు కోపంగా ఉంది, మీరు వెళ్ళిపోండి. మీరు రాకపోతే మేము ఎట్లా పోవాలయ్యా? మేము ఎట్లా పోవాలి? మీరు మాతో రావాలి, మాతో మీరు వస్తేనే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతామన్నారు.
మళ్ళా మోషతో అంటాడు, నేను మీతో వస్తే మార్గంలో మీరు పోతున్నప్పుడు నాకు కోపం వచ్చిందిరా, మిమ్మల్ని అందరినీ ఒక్కసారి నేను చంపేస్తా, అందుకని నేను రాకుండా ఇక్కడ ఉంటా, మీరు వెళ్ళండి అంటాడు. ఇవన్నీ చదువుతూ ఉన్నా, కళ్ళమ్మటి అలా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. దేని స్తోత్ర చెప్పండి హల్లెలూయా. అయితే ఒకటే చెప్పాడు, మా మీద నీకు అంత కోపం ఎందుకయ్యా, నీ ప్రజలం కదా మేము, ప్రజలు ఎప్పుడు బలహీనలే కదా అయ్యా, నువ్వు మాతో రావాలయ్యా అని బ్రతిమలాడుకుంటారు. ఆ తర్వాత దేవుడు వారితోనే ఎల్లప్పుడూ ఉంటాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, యెహోవా దేవుని కోపానికి ఇజ్రాయేల్ ప్రజలు ఏమైపోయేవాళ్ళంట, ఒక్కరోజే అందరూ చనిపోవాల్సింది. కానీ మోషే ఏమయ్యాడు, అడ్డుపడ్డాడు. సేవకుడు అనేవాడు ఎవడో తెలుసా, సేవకుడు అంటే ఎవడో తెలుసా అండి, మీ కుటుంబాల కొరకు మీ కొరకు అడ్డుపడి ప్రార్థన చేసేవాడే సేవకుడు. అర్థం కావట్లా, మాస్టర్ గారు కాన్ఫిడెంట్ చూస్తాడు, బియ్యం చూస్తాడు, ఆల్బమ్ చూస్తాడు, చూస్తాడు. బుద్ధి మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి. ఇంకా సీప్ మెంటాలిటీ విడిచిపెట్టండి. రాత్రులు 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 మీ కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేయమని వాడే దైవసేవ. నేను గుండె మీద చేసుకుని చెప్పగలను, నేను ప్రభువు సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు అప్పగించిన ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరు క్షేమంగా కాపాడుతున్నందుకు నాలుగు అని ఒక రకమైన దుఃఖము నాలో కలుగుతుంది. హాస్పిటల్లో రాత్రుల్లో ప్రార్థన చేశాను, ఒకటే ప్రార్థన చేశాను, ఆ బిడ్డని ఈ అపాయం లేకుండా వాడు ప్రాణాత్మ శరీరానికి కంచివేయాలి, బలహీనత నుంచి స్వస్థపరిచి తీసుకువెళ్ళతో 2 రోజులు ప్రార్థన చేశాను. తర్వాత నేను మర్చిపోయేస్తాను, ఎందుకంటే ప్రభు హృదయంలో ఒక రకమైన నెమ్మదిస్తాను, గురించి ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత ఆ వ్యక్తి మనకు గుర్తుకు రాడు, అయిపోయాడు, దేవుడు ఆలకించాడు, కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది సేవకుడు చేసే పని అంటే తెలుసా, అడ్డుపడేవాడే మోషే అడ్డుపడకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యేవారు, ఆ పూట ఆ రోజు ఏమయ్యేవారు, నన్ను చంపే ముందు తర్వాత చంపగలడా దేవుడు? మోషేను చంపలేదు, ఇశ్రాయేలు ప్రజలు చంపలేదు, వాగ్దాన భూమి తీసుకెళ్ళాడు. అలాగనే నరికివేయి, ఓ తోటమాలి ఈ చెట్టును నరికివేయి. వద్దయ్యా వద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం దానికి చేయవలసినంత చేస్తా, ఫలిస్తుందయ్యా ఫలిస్తుంది. ఆ తర్వాత కూడా ఫలాలు రాకపోతే మీరు అన్నట్టే నరికి వేద్దామయ్యా. గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనుషులతో కాదు మన సహవాసం. మన సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? మనుషులతో సహవాసం వల్ల అవమానాలు రావచ్చు ఒకనాటికి. మనుషులతో సహవాసము బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, అదే మనుషులు మనకు
శత్రువులుగా మారి దూరం అయిపోయి అవమానాలు రావచ్చు. కానీ దేవుడితో సావాసం పెట్టుకుంటే పోగొట్టుకున్న మనుషులందరినీ ప్రభు మన యొద్దకు తీసుకొస్తాడు. స్తోత్రాలు చెప్పండి, చెప్పండి హల్లెలూయా. దేవుడి సావాసములో మనం ఉండాలి, దేవుడి సన్నిధిలో మనం బ్రతకాలి. మనం బ్రతికేది కొద్ది కాలమే, అది ఎంతకాలమో కూడా తెలీదు, మనకే తెలీదు, ఎవరికి తెలియదు. మనం బ్రతికే ఎంతకాలం బ్రతుకుతాం మనకే తెలియదు. మనం అయితే బ్రతికిన ఆ కాస్త కాలం ఆయనతో సంబంధం పెట్టుకొని బ్రతకాలి, ఆయనలో బ్రతకాలి, ఆయన సన్నిధిలో బ్రతకాలి, ఆయన కోసము బ్రతకాలి. కాబట్టి ప్రియులరా, నువ్వు ఇంకా ఫలించకుండా నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఫలిభరితంగా ఉన్నావా? ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నావా? తండ్రికి మహిమకరంగా? అది యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. ఫలించువారు మరి ఎక్కువగా ఫలిస్తారట, అప్పుడు తండ్రికి మహిమ కలుగుతుంది. 8వ వచనం చదవండి, 15:8. మీరు బహుగా ఫలించటం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. మీరు బహుగా ఫలించాలి, ఫలాలేనోలాగా ఉండొద్దు. దేవునిలో బహుగా ఫలించండి. మీరు ఫలించడానికి ఎవరు సహాయంగా ఉన్నాడు? చెప్పండి, యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయముతో, యేసుక్రీస్తు వారి సహాయముతో మీరేమవ్వాలి తెలుసా? ఫలించాలి. అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచే క్రమంలో ఎడతెగక ఏమవ్వాలి? మనం ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. అలా మీరు ఫలించినప్పుడే నా తండ్రి ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచించండి, ఎంతమంది ఇంకా ఫలించకుండా ఉన్నారు? ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నప్పుడు కూడా, ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు కూడా మీరు ఇంకా ఎందుకు ఫలించట్లేదు? మీరెందుకు ఇంకా ఫలాలు మీ యందు లేవు? మీరెందుకు ఫలించట్లేదు? ఫలించని ప్రతి తీగనైనా ఏమన్నాడు? తీసి పారవేయమన్నాడు. ఫలాలు లేని చెట్టుని నరికివేయమన్నాడు. నువ్వు నరకపట్టడం నీకు ఆశీర్వాదమా? నువ్వు తిరిగి ఏ సంవత్సరమైనా ఫలిస్తే అది నీకు ఆశీర్వాదమా? చెప్పండి, చెప్పండి. ఇంకా ఎవరైనా ఫలించకపోతే, ఇంకా ఎవరైనా ఆత్మీయంగా దేవుళ్ళో ఫలించకపోతే, ఈ సంవత్సరమైనా మీరు ఫలించాలని నా తండ్రికి మహిమగల బిడ్డలుగా మీరు ఉండాలని, ఆ ప్రేమగల దేవుని ప్రేమని మీరు పొందుకోవాలి, ఆ దయగల దేవుని దయని మీరు పొందుకోవాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్న మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రం. అందరూ మోకరించాలి. స్తోత్రాలు ప్రభా, మీకు అందరూ త్వరగా